బిగ్ బాస్ సీజన్ 9లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. హౌస్ నుంచి కంటెస్టెంట్ రీతూ చౌదరి ఈరోజు ఎలిమినేట్ అవుతున్నారనేటువంటి చర్చ సోషల్ మీడియా వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున జోరందుకుంది. బిగ్ బాస్ ఓటింగ్లో జనరల్గా మనం గూగుల్లో చూసినా కూడా ఓటింగ్ వస్తూ ఉంటుంది. అయితే ఆ వచ్చేటువంటి ఓటింగ్లో సెకండ్లో ఉన్నటువంటి రీతూ చౌదరి ఈరోజు ఎలిమినేట్ అవుతుందంటూ సోషల్ మీడియా జరుగుతున్న చర్చ పెద్ద ఎత్తున ఒక్కసారిగా అటు రీతూ చౌదరి సంబంధించిన అభిమానులు కానివ్వండి, లేదంటే బిగ్ బాస్ అభిమానులు రెగ్యులర్గా ఫాలో అయ్యేవారిని కూడా షాక్కి గురి చేసింది. ఓటింగ్లో ముందుగా ఉన్నప్పటికీ రీతూని ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నారనేటువంటి క్వశ్చన్ అందరిలో రేజ్ అయింది. డిమాండ్ పవన్తో రీతూ చౌదరి చేసేటువంటి ఓవర్ యాక్షన్కే ఈ ఎలిమినేషన్ రియాక్షన్గా ఉందా? అయితే అందుకే ఆ కారణంగానే ఇప్పుడు రీతూ చౌదరిని ఎలిమినేట్ చేస్తున్నారా? ఇటువంటి క్వశ్చన్స్, ఇటువంటి సందేహాలు అందరిలో మొదలయ్యాయి. ఇప్పుడు హౌస్లో రీతూ పవన్ హద్దు మీరి ప్రవర్తిస్తున్నారని చెప్పి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. భరణిని టాప్ 5లోకి పంపించేందుకే రీతూని ఎలిమినేట్ చేస్తున్నారంటూ మరికొంతమంది కూడా వాదనలు వినిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈరోజు రీతూ చౌదరి ఎలిమినేట్ అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జోరందుకుంది. సో జనరల్గా వచ్చేటువంటి ఓటింగ్ రిజల్ట్స్ మనం గూగుల్లో కూడా చూడొచ్చు. బిగ్ బాస్ ఓటింగ్ రిజల్ట్స్ అంటే జనరల్గా కొన్ని ప్రొడిక్షన్స్ లేకపోతే కొన్ని వెబ్సైట్స్ కూడా రాస్తూ ఉంటాయి, లేదంటే పబ్లిక్ కూడా డైరెక్ట్గా వెళ్ళి అందులో ఓట్ చేయొచ్చు. సో ఆ ప్రకారంగా చూస్తే రీతూ చౌదరి టాప్ 2లో ఉంది. టాప్ 1 తనుజ ఉంటే టాప్ 2లో రీతూ చౌదరి ఉన్నారు. కానీ తను ఈరోజు ఎలిమినేట్ అవుతున్నారు అనేటువంటి ఒక చర్చ జోరందుకున్న తర్వాత అనేక సందేహాలు. బిగ్ బాస్ హౌస్లోకి ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ లోపలికి వచ్చినటువంటి బర్నీని టాప్ 5లో పెట్టేందుకే రీతూని ఎలిమినేట్ చేస్తున్నారు. ఇదొక రీజన్. ఆ తర్వాత అటు డిమాండ్ పవన్తో రీతూ ప్రవర్తన మితిమీరిపోయింది. పబ్లిక్ కూడా కొండల వరకు చూసారు, ఎంటర్టైనింగ్గా అనిపించింది. ఏదో బిగ్ బాస్కు టీఆర్పీ కావాలి కాబట్టి ఆయన ఉంచేసుకున్నాడు. కానీ ఇప్పుడు సీరియస్ అయిపోయింది గేమ్ అంతా కూడా. కాబట్టి ఎలాగైనా ఆ బాండ్ని కట్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే రీతూని బయటికి పంపిస్తున్నారు. ఇక్కడ మీరు చూడండి, బిగ్ బాస్ తెలుగు ఓటింగ్ వీక్ 13. సో అక్కడ ఆ ఓటింగ్లో మీకు పర్సెంటేజ్ ఉంది, పక్కనే ఎన్ని ఓట్స్ అనేది కూడా ఉంది. ఓవర్ల కింద మీరు చూడండి 2,30,155 ఓట్స్ కింద ఆ లైవ్ రిజల్ట్స్ కింద మీరు గమనిస్తే 2,30,155 ఓట్స్ మొత్తంగా పోలైన ఓట్లలో రీతూ చౌదరి 15.94%తో సెకండ్ పొజిషన్లో ఉంది. ఫస్ట్ పొజిషన్లో తనుజ పుట్టస్వామి 25.87, అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ అండ్ సెకండ్కి 10% డిఫరెన్స్ ఉంది. తనుజాకి అల్టిమేట్ సపోర్ట్ దొరుకుతుంది పబ్లిక్ నుంచి కూడా. కానీ రీతూ సెకండ్ పొజిషన్లో ఉంది. అయినప్పటికీ ఈరోజు ఆమె ఎలిమినేషన్ అనేటువంటి చర్చ సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటే చాలామందికి అనుమానాలు వస్తున్నాయి. అఫ్కోర్స్ ఒక కంటెస్టెంట్ నచ్చిన వారు ఇంకో కంటెస్టెంట్ని అపోజ్ చేస్తూ ఉంటారు. రీతూ చౌదరి ఎలిమినేట్ అవుతున్నారనేటువంటి చర్చ కొంతమందికి సంతోషంగా ఉండొచ్చు, ఇంకొంతమందికి బాధ కూడా కలిగిస్తోంది. తను ఓటింగ్ ప్రకారంగా కనుక బిగ్ బాస్ కన్సిడర్ చేస్తే ఇక రీతూ సెకండ్ ప్లేస్లో ఉంది. అంటే పబ్లిక్ ఓటింగ్కి బిగ్ బాస్ ఎలిమినేషన్కి ఏమాత్రం సంబంధం ఉండదా? మీ ఇష్టం అనుకున్నప్పుడు తీసేస్తారా అనేటువంటి ఒక చర్చ కూడా ఊపందుకుంది. అయితే డిమాండ్ పవన్తో రీతూ హద్దు మీరి ప్రవర్తిస్తోంది బిగ్ బాస్ హౌస్లో. అందుకే రీతూని ఎలిమినేట్ చేస్తున్నారు. బర్రెని టాప్ 5లోకి పంపించేందుకే ఎలిమినేషన్ అనేది కూడా చర్చ జరుగుతోంది. సో ఇంకొకటి ఉంది, ఒకటే కాదు, ఇంకా వివిధ వెబ్సైట్లో కూడా ఉన్నాయి. నెక్స్ట్ రిజల్ట్ పే చేయండి. ఇది ఓటింగ్ 2, ఇది వేరే వెబ్సైట్. సో దీంట్లో బిగ్ బాస్ తెలుగు 9 సేమ్ తెలుగు ఓటింగ్ వీక్ 13, దీంట్లో 2,08,446 ఓట్స్ దీంట్లో కూడా పోల్ అయితే దాంట్లో తనుజ 27.26%తో ఫస్ట్ పొజిషన్లో ఉంటే రీతూ 16.02%తో సెకండ్ పొజిషన్లో ఉంది. అందరికంటే చివరిగా ఉంది సంజన. సో థర్డ్ పొజిషన్లో భరణి, ఫోర్త్ డిమాండ్, ఫిఫ్త్ సుమన్ శెట్టి. సో లాస్ట్ పొజిషన్లో ఈ వీక్ నామినేషన్లో ఉంది సంజన. అయినప్పటికీ రీతూని బయటికి పంపించేయడానికి ద మెయిన్ బిగ్గెస్ట్ రీజన్ ఈస్ డిమాండ్ పవన్తో హద్దు మీరి ప్రవర్తిస్తోంది, ఎక్స్ట్రీమ్ అయిపోయింది. ఫస్ట్లో టీఆర్పీ కోసం వర్కౌట్ అయింది, ఓకే. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఆ బాండ్ని చూసి కొంతమంది ముచ్చట పడ్డారు, కొంతమంది తెలుసుకుంటారులే అనుకున్నారు, కొంతమంది హెచ్చరించారు. బిగ్ బాస్ హోస్ట్ యాక్టర్ నాగార్జున కూడా చాలా సందర్భాల్లో వారిని హెచ్చరించే ప్రయత్నం చేశారు. కానీ ఏమాత్రం మార్పు లేదు, వాళ్ళ ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు కూడా. సో ఇప్పుడు బిగ్ బాస్కి సీరియస్ మోడ్ స్టార్ట్ అయిపోయింది. ఇక టాప్ 5 ఎవరు ఉంటారు, టాప్ 5లో ఏ కంటెస్టెంట్ ఉంటాడు, ఆ తర్వాత బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అవుతారు, ఈ డిస్కషన్స్ మొదలయ్యాయి. కాబట్టి ఒక్కొక్కరిని మొత్తం కూడా కట్ చేస్తూ వస్తున్నాడు. దానికి ఏమాత్రం కూడా
ఓటింగ్తో సంబంధం లేకుండా చేస్తున్నారనేదే ఇప్పుడు ప్రధానంగా బిగ్ బాస్ పై వచ్చే ఎలిగేషన్. ఇక ఓటింగ్ 3, ఇంకొక వెబ్సైట్ ఓటింగ్ 3. సో బిగ్ బాస్ 9 తెలుగు ఓటింగ్ వీక్ 13. ఇక్కడ మీకు ఒకటే ఓటింగ్ చూపిస్తారని కూడా పొరపాటు. మీరు కలర్ కూడా చేంజ్ చేస్తూ ఉండండి. మీరు కలర్ కూడా చేంజ్ అని చూడండి. అక్కడ తనుజ ఇందాక రెడ్ వచ్చింది, ఇప్పుడు ఆరెంజ్, ఇలా చేంజ్ అవుతున్నాయి. రకరకాల వెబ్సైట్స్ అన్నీ కూడా కలెక్టివ్గా మేము చూసాం. కింద మీరు ఓటింగ్లో పోలైనటువంటి ఓట్లు కూడా డిఫరెన్స్ కనబడుతూ ఉన్నాయి. 1,36,628 ఓట్స్. ఇది థర్డ్ వెబ్సైట్ మేము చూసిన వెబ్సైట్. దాంట్లో తనుజ 28.56%తో ఫస్ట్ పొజిషన్, రీతు 17.32%తో సెకండ్ పొజిషన్. ఇక్కడ కూడా సంజన 6th పొజిషన్, లాస్ట్ పొజిషన్లోనే ఉంది. అంటే ఓటింగ్ పరంగా చూస్తే సంజన ఎలిమినేట్ అవ్వాలి, కానీ బిగ్ బాస్ పర్సనల్గా తీసుకున్నాడు కాబట్టి రీతు ఎలిమినేట్ అయిపోతుంది. సో రీతు ఎలిమినేషన్ ఈజ్ అన్ఫేర్. ఇది ఇప్పుడు రీతు అభిమానుల్లో, కొంతమంది బిగ్ బాస్ ఫాలోవర్స్లో, లేదా ఈ వెబ్సైట్ చూసే వాళ్ళలో వస్తున్నటువంటి అనుమానాలు, సందేహాలు. మీరెవరైనా రెగ్యులర్గా బిగ్ బాస్ ఫాలో అవుతే, ఇట్స్ నాట్ మ్యాండేట్, బట్ మీరెవరైనా కనుక ఎంటర్టైన్మెంట్ కోసమో లేకపోతే కొంత రిఫ్రెష్మెంట్ కోసమో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పనులు ఎలా ఉన్నాయని చూసే వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే, మీరేదైనా నాతో మీ అభిప్రాయం షేర్ చేసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. అసలు రీతుని ఎలిమినేట్ చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా లేదా? సో మీ అభిప్రాయం ఏంటి మాతో మాట్లాడవచ్చు, మీ అభిప్రాయం కూడా షేర్ చేసుకోవచ్చు. సో ప్రెసెంట్ భరణి, ఎస్, మీకు 3 ఓటింగ్స్ చూపిస్తున్నాను. ఓటింగ్ 1, ఓటింగ్ 2 అండ్ ఓటింగ్ 3. సో 3 డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి వచ్చినటువంటి ఓటింగ్స్ ఇవన్నీ కూడా. సో ఫస్ట్ ఓటింగ్ వచ్చేసి తనుజ ఫస్ట్ పొజిషన్, దాంట్లో 25.87%. సో దాంట్లో సెకండ్ రీతు. సెకండ్ ఓటింగ్ 2 వచ్చేసి తనుజ 27.26%, రీతు చౌదరి సెకండ్ పొజిషన్ విత్ 16.02%, అండ్ తనుజ థర్డ్ ఓటింగ్ వచ్చేసి 28.56% అండ్ రీతు 17.32%. సో ఇక్కడ పోలింగ్ ఓట్ అయినటువంటి ఆ పోలింగ్స్ కూడా చూడండి, పోల్ అయ్యేటువంటి ఓట్స్ కూడా చాలా డిఫరెన్స్గా ఉన్నాయి. సో 2,36,000 ఓటింగ్స్ ఒక దగ్గర, తర్వాత 2 lakhs ఓట్స్ ఇంకొక దగ్గర, తర్వాత 1,36,000 ఓట్స్ ఇంకో దగ్గర. సో 3 డిఫరెంట్ వెబ్సైట్ల ద్వారా చూసినటువంటి ఆ రిజల్ట్స్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. బికాస్ హియర్ అట్ ఆల్ డిస్కషన్ ఈజ్ అబౌట్ ఎలిమినేషన్ ఈజ్ అన్ఫేర్ డ్యూ టు ద రీజన్స్ ఈజ్ దాట్, ఇది రీజన్. సో ఈ రీజన్ కారణంగానే రీతు ఎలిమినేషన్ అన్ఫేర్ అంటున్నారు. సో బిగ్ బాస్ అక్కడ కన్సిడర్ చేస్తుంది పబ్లిక్ ఒపీనియన్, పబ్లిక్ ఓటింగ్ కాదు. ఆయన వ్యక్తిగతంగా ఆయన తీసుకొని పర్సనల్గా ఎలిమినేట్ చేస్తున్నారనేటువంటి చర్చ జోరు అందుకుంది. ద ఫస్ట్ పాయింట్, డ్యూ టు ఎలిమినేషన్ ఈజ్ బికాస్ ఆఫ్ డెమాన్ పవన్ అండ్ రీతు ఇద్దరు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు రీసెంట్గా సంజన కూడా ఒక ఎపిసోడ్లో మీరిద్దరు కలుసుకొని చేతులు ఇలా కలుపుకొని వెళ్తూ ఉంటే చూడలేకపోతున్నాను, కళ్ళు మూసుకుంటున్న రకంగా ఒక టాపిక్ రేస్ చేస్తే నాగార్జున తనతోని సారీ చెప్పించారు. తర్వాత అది తప్పు అంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. సో బట్ ఈ ఒపీనియన్ పబ్లిక్లో కూడా ఉందానంటే మేబీ పబ్లిక్లో కూడా ఉంది, బిగ్ బాస్ కూడా ఆయన భావిస్తున్నారు కాబట్టి ఈ ఓటింగ్ని సైతం పక్కన పెట్టి రీతుని పంపిస్తున్నారు. లేదు, రీతుని పంపించడానికి బిగ్గెస్ట్ రీజన్ ఏదైనా ఉందా అంటే ఓటింగ్ కనుక బిగ్గెస్ట్ రీజన్ అయితే ఓటింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రీజన్. బికాస్ ఇక్కడ మనకు లైవ్లీగా కనిపిస్తున్నాయి కొన్ని వెబ్సైట్స్లో వచ్చిన రిజల్ట్స్, వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నటువంటి రిజల్ట్స్ ఇవన్నీ కూడా. సో ఈ రిజల్ట్స్ చూస్తుంటే రీతు ఈజ్ టాప్ 2లో ఉంటుంది, టాప్ 5లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్గా డెఫినెట్గా రీతు ఉండే అవకాశం ఉంది. బట్ ఈరోజు రీతు ఎలిమినేషన్కి ఈ ఓటింగ్ అనేది ఏమాత్రం కన్సిడరేషన్లోకి రాలేదు. ద రీజన్ ఈజ్ ఓన్లీ డెమాన్ పవన్తో సన్నిహితంగా ఉండి డెమాన్ పవన్తో కొంత హద్దుమీరి ప్రవర్తించడం. తను కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ కూడా చూస్తూ ఉన్నప్పుడు తను దొంగేడుపులు ఏడుస్తున్నప్పుడు కన్నీళ్ళు కూడా రావడం లేదు. తర్వాత తను అంతా అన్ఫేర్ గేమ్ ఆడుతోంది, తను కావాలనుకుంటే ఏదైనా చేయగలుగుతుంది, ఇలా రకరకాలుగా తన పైన నెగిటివిటీ కూడా ఉంది. సో ఆ నెగిటివ్ కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఆ తర్వాత జనరల్గా భరణికి సపోర్ట్ ఉంది అనేది ఒక పర్సెప్షన్ కూడా చాలామంది వ్యక్తపరుస్తున్నారు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. కాబట్టి భరణిని టాప్ 5లోకి తీసుకెళ్లడం కోసమే రీతిని పంపిస్తున్నారు. సో మనతో కాల్ ఉన్నారు శ్రీనివాస్ ఫ్రమ్ హైదరాబాద్. శ్రీనివాస్ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. ఇది పక్కా ఫేక్ ఎలిమినేషన్ అండి. ఇది యాక్చువల్ గా ఆడేవాళ్ళని అట్లా ఉంచుకోకుండా మరి ఇప్పుడు సుమన్ శెట్టి ఏం ఆడుతున్నాడని ఉంచుతున్నారో అర్థం కాల. రాత్రి చూస్తుంది ప్రకారంగా కూడా ఆయన ఏమి ఇచ్చాడో కూడా ఏం లేదు అసలు. ఇదైతే పక్కా అండి ఫేక్ ఎలిమినేషన్. ఇది నా అభిప్రాయం సార్. అంటే సుమన్ శెట్టి ఏం ఆడట్లేదు, సుమన్ శెట్టిని పంపించిన ఏం కాదు కానీ రీతు ఉంచాలి. దట్స్ యువర్ ఒపీనియన్ రైట్? అంటే వాళ్ళ బాండింగ్ ఎలా ఉంది అనేది అప్పుడే మొదటి నుంచి చెప్తున్నప్పుడు మొదటి నుంచి తీసేయాలనుకుంటే ఆ బాండింగ్ అనేది కొత్తగా రాలేదు కదా, 90 రోజుల నుంచి జరుగుతూనే ఉంది. ఈ రోజు తీయటం అనేది కరెక్ట్ కాదు కదా.
ఫైనల్ లోకి వచ్చినాక. సుమన్ శెట్టి రీసెంట్ గా నిన్ను సంజన కూడా కూడా టాపిక్ రేజ్ చేశారు. సంజన కూడా ఒక ఎపిసోడ్ లో టాపిక్ రేజ్ చేశారు. నాగార్జున దాన్ని కూడా అది కాదు, అది తప్పు అని చెప్పి తన తెచ్చా సారీ కూడా చెప్పించారు. బట్ మళ్ళీ ఇప్పుడు యాజ్ పర్ ఓటింగే కనుక ఎలిమినేట్ జరిగి ఉంటే తను ఎలిమినేట్ అవ్వకూడదు. బట్ ఓటింగ్ పరంగా ఎలిమినేషన్ అవ్వట్లేదు, ఇది జరుగుతున్న అదే మాట. ఇదైతే అన్ఫేర్ అండి, పక్కా అన్ఫేర్. అసలు నిన్న రాత్రి జరిగినటువంటి సుమన్ శెట్టిది ఏం చెప్పాడు, నాకు థమ్స్ అప్ ఏవి ఇట్లా పెట్టిందని చెప్పి నేను ఇట్లా, అది అసలు ఆయన ఎలిమినేషన్ లో పాయింట్లు కూడా కరెక్ట్ పాయింట్లు కూడా పెట్టట్లేదు. ఆట కూడా ఏం ఆడాడు, 1, 2, 3 గేమ్స్ మాత్రమే ఆడాడు. ఆయన దిగుకోకుండా ఇట్లాంటి వాడని పెడితే ఎట్లా? అంటే సుమన్ శెట్టికి బిగ్ బాస్ ఫేవరిజం చూపిస్తున్నాడా? ఫేవరిజమా అనేది నేను కరెక్ట్ గా చెప్పలేను, కానీ అది అయితే నాకు కరెక్ట్ అనిపించలేదు సార్. ఓకే, సో అకార్డింగ్ టు యూ శ్రీనివాస్ గారు, హూ ఇస్ ద టాప్ కంటెస్టెంట్, టైటిల్ విన్నర్ ఎవరే అవకాశం ఉంది? టైటిల్ ఏమంటే పవన్ డెమాన్ కానీ నాకు అయితే పక్కా ఒక రకంగా చెప్పాలంటే అవసరం ఎవరికి అంటే పవన్ కి అవసరం సార్. డెమాన్ పవర్కి అయితే అవసరం. కాకపోతే ఏంటంటే ఇద్దరు కామన్ గా వెళ్ళారు కదా, డెమాన్ పవన్ కానీ ప్లస్ పవన్ కళ్యాణ్ కానీ. రీతు అయితే నాకైతే ఇక్కడ యాజ్ పర్ రిజల్ట్స్ చూస్తూ ఉంటే తనుజ టాప్ లో ఉన్నారు అందరికంటే. అంటే సెకండ్ పొజిషన్ కి ఫస్ట్ పొజిషన్ కి ఆల్మోస్ట్ 10-12% డిఫరెన్స్ ఉంది. బిగ్ బాస్ నిజంగా వాళ్ళకి కామన్ పీపుల్స్ కి ఇవ్వాలి అంటే డిమాండ్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇవ్వాలి సార్. వాళ్ళిద్దరే జెన్యూన్ నా అభిప్రాయం అయితే. నిజంగా కామన్ పీపుల్స్ కి ఇవ్వాలి, బిగ్ బాస్ విన్నర్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ. బట్ ఇక్కడ రిజల్ట్స్ యాజ్ పర్ ఆర్టీవీ పోల్లో చూసినా కూడా రీతుని ఎలిమినేట్ చేయడం కరెక్టేనా అని అంటే ఎస్ కరెక్టే అని చెప్పి 60% చెప్తూ ఉన్నారు. రీతుని ఎలిమినేట్ చేయడం కరెక్టే అని 60% అంటే నో అని చెప్పి 40% అంటున్నారు. సో ఇంకో కాలర్ కూడా ఉన్నారు, ఉషా గారు ఫ్రమ్ విజయవాడ. ఉషా గారు హలో, నమస్తే అండి. నమస్తే సార్. సార్ యాక్చువల్గా ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుతున్నారండి. యాక్చువల్గా చెప్పాలి అంటే తనుజాని స్టార్టింగ్ నుంచి పైకి లేపి 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 ఇప్పుడు ఎందుకు దించుతున్నారో ఆ బిగ్ బాస్ కే తెలియాలి. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, జెన్యున్ గా ఆడుతుంది, కొంచెం ఎమోషన్స్ ఉన్నాయి, ఓకే కాదనట్లేదు, కానీ బట్ జెన్యున్ గా ఆడుతుంది, ఎఫర్ట్ పెడుతుంది. సపోర్ట్ అనేది ఈ అమ్మాయి ఫస్ట్ నుంచి తక్కువే కంపేర్ టు తనుజ కానీ ఎవరినైనా కంపేర్ చేసుకుంటే ఈ అమ్మాయికి కొంచెం సపోర్ట్ తక్కువే. అయినా కూడా బిగ్ బాస్ కావాల్సినట్టు ఆడుతుంది. అంతకుముందు జరిగిన ఎలిమినేషన్స్ కూడా అన్ని అంటే ఇక్కడ ఆడడం ఇస్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ది గేమ్స్ ఆడి గెలుచుకోవడమే కాకుండా అక్కడ చాలా ఆస్పెక్ట్స్ ఉంటూ ఉంటాయి. సో నిజంగానే గేమ్స్ ఆడి గెలవాలనుకుంటే పవన్ అన్ని గేమ్స్ లో గెలుస్తున్నాడు. ఈజ్ అ స్పోర్ట్స్ పర్సనాలిటీ, అన్ని గేమ్స్ ఆడుతున్నాడు. బట్ ఇక్కడ మనం ఓటింగ్ పరంగా చూస్తే ఆల్మోస్ట్ ఆయన లాస్ట్ 2nd ఉన్నారు ఆయన. సో మేబీ అదే సార్, అదే నేను చెప్పేది. ఆడియన్స్ కూడా ఏంటంటే వాళ్ళకి ఎవరు హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఎవరు ఎఫర్ట్ ఇస్తున్నారు అనేది కూడా చూడట్లేదు. ఫేమ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ అంతకు ముందున్న దీని ప్రకారం చూసుకొని వెళ్తున్నారు. ఆడియన్స్ కూడా జెన్యున్ గా అసలు బిగ్ బాస్ టీమ్ ఏంటన్నది, వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ గేమింగ్ అన్ని చూడాలి కదా. కేవలం వాళ్ళకున్న ఫేమ్ ని, వాళ్ళకున్న పిఆర్స్ ని వాళ్ళని బేస్ చేసుకుని ఎవరిని పైకి లేస్తే మనకి ఎక్కువ. ఉషా గారు, పవన్ డెమాన్ పవన్ అండ్ రీతు హద్దు మీరారు అందుకే ఎలిమినేషన్ అటువంటి చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతుంది. నేను చెప్పేటువంటి మాటలు కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నవే. మీకు ఇక్కడ అనిపించిందా వాళ్ళిద్దరు హద్దు మీరారు అనిపించిందా? డెఫినెట్లీ ఉంది. ఎందుకంటే ఒక్కొక్కరి స్ట్రాటజీ ఒక్కొక్కటి అండి. ఇప్పుడు వాళ్ళు ఎంచుకున్న స్ట్రాటజీ ఏంటంటే ఇటు ఒక ట్రాక్ నేర్పిస్తే ఆటోమేటిక్ గా మనం లైమ్ లైట్ లో ఉంటాము. సో కనీసం కొన్ని వారాలు సస్టైన్ అవుతాం అన్న